వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. రేవంత్ సర్కార్ రుణమాఫీ దగాపై అన్నదాతలు సమరశంఖం పూరించారు. రుణమాఫీ కాని రైతులు ఇవాళ చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చారు. రేవంత్ సర్కార్ రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలను అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేయిస్తోంది. రైతుల అక్రమ నిర్బంధాలను బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రుణమాఫీ కోసం అన్నదాతల సమరభేరి. నేడు చలో ప్రజాభవన్ కు పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల నిర్బంధం. అక్రమ అరెస్ట్ను ఖండించిన కేటీఆర్. కేసీఆర్ పాలనలోనే పారిశ్రామిక అభివృద్ధి. రేవంత్ సర్కార్ నివేదికలో వెల్లడైన అసలు నిజం. ప్రజా ప్రయోజనం ఉత్తదే, బలవుతున్నది పేద రైతులే. ప్రభుత్వ పెద్దల కోసమే RRR రూట్ మార్పు. జమ్మూ కాశ్మీర్ తొలిదశ ఎన్నికల్లో 61% పోలింగ్. కిస్టావర్లో 80%, పుల్వామాలో 47% ఓటింగ్. రాజస్థాన్ దౌసాలో బోరుబావిలో 2.5 ఏళ్ల బాలిక. రాత్రి నుంచి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. కాసేపట్లో ఇండియా బంగ్లా నడుమ టెస్ట్ మ్యాచ్. చెపాక్ స్టేడియం వేదికగా ఫస్ట్ ఫైట్. రేవంత్ సర్కార్ రుణమాఫీ దగాపై అన్నదాతలు సమరశంఖం పూరించారు. రుణమాఫీ కాని రైతులు ఇవాళ చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతుల జంగ్ సైరన్ మోగించారు. సంపూర్ణ రుణమాఫీ కోసం అన్నదాతలు పోరుబాట పట్టారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలను రైతులు ఎండగడుతున్నారు. రైతులు చేసే పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు కాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో గురువారం చలో ప్రజాభవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కాని రైతులు సోషల్ మీడియా వేదికగా ఏకమవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చలో ప్రజాభవన్ కు తరలి రావాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒక యువ రైతు ఇచ్చిన పిలుపు మేరకు వైరల్ గా మారింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీపై రైతులకు ఇచ్చిన మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతాంగం అంతా తమ కోసం తమరు ఇచ్చుకున్న పిలుపుగా భావించి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం నుంచి రుణమాఫీ కాని రైతాంగం అంతా హైదరాబాద్ చలో ప్రగతి భవన్, చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క ఆకాంక్షను పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన యొక్క రైతాంగం యొక్క ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసి అర్హులైన ప్రతి ఒక్క రైతుకి షరతులు లేకుండా 2 లక్షల రుణాన్ని మాఫీ చేసే విధంగా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే విధంగా రైతాంగ శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కదులుతారని కోరుకుంటూ జై హింద్, జై కిసాన్. ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులంతా తరలి రావాలని కోరారు. తమ పోరాటానికి అన్ని కుల సంఘాలు మద్దతు తెలిపారని కోరారు. రుణమాఫీ కాలేదనే బాధతో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏకమవుతున్న రైతులు చలో ప్రజాభవన్ ఆందోళనకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఎక్కడికక్కడ గ్రామాల వారీగా రుణమాఫీ కాని రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అయితే కఠిన నిబంధనలు, షరతులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోత పెట్టారు. దాదాపు 70 లక్షల మంది
మంది రుణగ్రహీతలు ఉండగా 42 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసింది. ప్రభుత్వం పేర్కొన్న అన్ని అర్హతలు ఉన్న రైతుల్లో చాలా మందికి ఇంకా మాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రేవంత్ సర్కార్ రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలను అక్రమంగా అరెస్ట్ చేస్తోంది. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. శాంతియుతంగా ప్రజాభవన్ కు తరలివస్తున్న వేలాది మంది అన్నదాతలను అడ్డుకుంటున్నారు. ప్రజాపాలన అని చెప్పి పోలీసు రాజ్యంగా మార్చిన ముఖ్యమంత్రి తీరును తెలంగాణ సమాజం ఎండగడుతోంది. రైతులనే సోయి లేకుండా అరెస్టులకు పాల్పడటాన్ని అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తే సర్కార్ ఇలా వ్యవహరించటమేంటని రైతన్నలు నిప్పులు చెరుగుతున్నారు. ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని హెచ్చరిస్తున్నారు. సర్కార్ తాటాకు చప్పలకు భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ప్రజాభవన్ను ముట్టడించే తీరుతామని సవాల్ విసురుతున్నారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలను తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. రైతుల అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య అని, వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలని సూచించారు. పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి రైతులంటే ఇంత భయం ఎందుకు, అన్నదాతలపై ఇంతటి నిర్బంధం ఎందుకని నిలదీశారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన పథం పట్టారన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదన్నారు. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అరెస్ట్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ కూడా నిన్నటి నుంచి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఇవాళ ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏకకాలంలో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో 3 దఫాలుగా కూడా కనీసం 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ పూర్తి స్థాయిలో మాఫీ చేయకపోగా ఆ రైతులపై ఇబ్బందులకు గురి చేస్తూ నానా
తిప్పలు పడేలా కాంగ్రెస్ పార్టీ వివరించిన తీరు నిరసిస్తూ ఇవాళ రైతులంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా తమ నిరసన గళాన్ని తెలిపేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో నిన్న ఏదైతే రైతులంతా కూడా వారికి వారు ఎలాంటి ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ రాజకీయ లీడర్ కు కానీ సంబంధం లేకుండా వారికి వారు ఒక్కటై మేము ప్రగతి భవన్ దగ్గర మేము శాంతియుతంగా నిరసన తెలుపుతాం అని చెప్పేసి పిలుపునిచ్చుకున్నారు. వారికి వారే వారి సొంత ఖర్చులతో ఇవాళ హైదరాబాద్ రావడానికి పెద్ద ఎత్తున బయలుదేరతారని తెలిసిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే పెద్ద ఎత్తున రైతులంతా కూడా హౌస్ అరెస్టులు కావచ్చు, పోలీస్ స్టేషన్ నిర్బంధించడం కావచ్చు ఒక అప్రసామికంగా కొనసాగుతుంది రాష్ట్రంలో. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా వారి కుటుంబాలు రైతుల కుటుంబాలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏంది అసలు ప్రజాపాలనలో రైతులకు కూడా ఇంత నిర్లజ్జగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇంత ఏమైనా వారి దొంగల టెర్రరిస్టులా అని చెప్పేసి కూడా వారంతా కుటుంబాలంతా ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘాల నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఉదయం ఎక్స్ వేదికగా నిన్న అర్ధరాత్రి జరుగుతున్న అరెస్టుల మీద స్పందించారు. అరెస్టును తీవ్రంగా ఖండిస్తామని చెప్పారు. ఎందుకు రైతులు ఇంత అని చెప్పేసి కూడా నిలదీశారు. ఒక పెట్టే రైతులు ఈ విధంగా అరిగోసం పెడుతున్న కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలవక తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. బేషరతుగా ఎవరినైతే రైతులను కావచ్చు, రైతు సంఘాల నాయకులు వాళ్ళ కుటుంబాల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్న విధంగా వివరిస్తున్న తీరును కూడా ఇవాళ తప్పుపట్టారు బీఆర్ఎస్ కేటీఆర్. బేషరతుగా 2 లక్షల లోపు రుణాలు ఏవైతున్నాయో వారందరికీ కూడా మాఫీ చేయాలి, మీరు ఇచ్చిన మాటనే కదా రైతులు సంబంధం లేక వారికి వారు సంఘటితమై ఇవాళ ఒక గ్రూపులుగా ఒక ఏర్పడి ఇవాళ చలో ప్రగతి భవన్ దగ్గర శాంతియుత నిర్ధారణ తెలిపేందుకు కూడా వారికి హక్కు లేదా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇంత అనిశ్చిత ధోరణి ఎందుకని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులంతా కూడా అయితే వెళ్తారో ఎవరైతే ఆ రుణాలు మాఫీ కానీ లిస్టు ఉంటుందో ఆ లిస్టు ఆధారంగా కూడా పోలీసులు కూడా దండన బట్టి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఎందుకు రుణాలు మాఫ్ చేయాలని చెప్పేసి చేయలేదని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తున్నారు. పోలీస్ స్టేషన్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వల్ల ప్రతి ఒక్క జిల్లాలో పెద్ద ఎత్తున అరెస్టులు చేసి అక్రమంగా వారిని పోలీస్ స్టేషన్ లో పెట్టడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాదులమా టెర్రరిస్టులమా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే కేటీఆర్ సైతం తీవ్రస్థాయిలో మండిపడి వారిని వెంటనే విడుదల చేయడానికి చేశారు. సింధురా, రేవంత్ సర్కార్ రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలను అక్రమంగా అరెస్ట్ చేస్తోంది. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. శాంతియుతంగా ప్రజాభవన్ కు తరలివస్తున్న వేలాది మంది అన్నదాతలను అడ్డుకుంటున్నారు. ప్రజాపాలన అని చెప్పి పోలీసు రాజ్యంగా మార్చిన ముఖ్యమంత్రి తీరును తెలంగాణ సమాజం ఎండగడుతోంది. రైతులనే సోయి లేకుండా అరెస్టులకు పాల్పడటాన్ని అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తే సర్కార్ ఇలా వ్యవహరించటమేంటని రైతన్నలు నిప్పులు చెరుగుతున్నారు. ఎత్తేడ్చిన ఎబుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని హెచ్చరిస్తున్నారు. సర్కారు తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ప్రజాభవన్ను ముట్టడించే తీరుతామని సవాల్ విసురుతున్నారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలను తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల ముందస్తు అరెస్టులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి, చెప్పండి, నేడు చలో ప్రజాభవన్ కు రైతులు పిలుపునిచ్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను, రైతు సంఘాల నాయకులను నిన్నటి నుంచి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూలులో సిచ్యువేషన్ ఎలా ఉంది? రైతు సోషల్ మీడియా వేదికగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతులంతా సంఘటితంగా చలో ప్రజాభవన్ వెళ్లాలని చెప్పేసి ముందస్తుగా వెళ్తున్నటువంటి క్రమంలో, అంటే వెళ్లాలనే ప్రణాళిక రూపొందించిన క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు ముందస్తుగా అర్ధరాత్రి నుంచి కూడా అరెస్టుల పరంపర కొనసాగుతా ఉంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలతో పాటు రైతులను, ముఖ్యంగా ఎవరైతే హైదరాబాద్ వెళ్తున్నారన్న సమాచారం వాళ్ళకు ఉందో, కొంతమంది ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో తెల్లవారుజాము నుంచే కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అక్రమకు రావాలి, మీరు వెళ్ళొద్దు, హైదరాబాద్ వెళ్ళొద్దు అని చెప్పేసి ముందస్తుగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు పోస్ట్ నాగర్ కర్నూలు మున్సిపల్ చైర్ కల్పన భర్త భాస్కర్ గౌడ్ బీఆర్ఎస్ నేతను
ముందస్తు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇంటి నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నిర్బంధించారు. ఆయనతో పాటుగా టీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు కూడా ముందస్తుగా అక్కడి నుంచి ఇంటి నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన పరిస్థితి. ఇది ఒక నాగర్ కర్నూలు వ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉన్నాయి. దీంతో పాటుగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండేటువంటి కల్వకుర్తి నియోజకవర్గ మండలంలో, అంటే ఈ మాడుగుల మండలం హైదరాబాద్ కు చాలా దగ్గరలో ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీపీ జైపాల్ నాయక్, ఆయనతో పాటు లాలయ్య యాదవ్, తర్వాత కొంతమంది జైపాల్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా కొంతమందిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. వాళ్ళ ఉదయాన్నే చెప్పకుండా అక్రమంగా తీసుకొచ్చారని చెప్పేసి వీళ్ళొక్కరే కాకుండా ఇక్కడ తలకొండపల్లి సర్పంచ్ భర్త జ్యోతయ్యతో పాటు మరికొంత పార్టీ ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్, వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ అక్రమంగా తరలించారు. వీరే కాకుండా అసలు అంటే ఆ రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి రైతులు సంఘటితంగా ఎవరైతే రుణమాఫీ కాలేదో అందరూ కూడా శాంతియుతంగా ప్రజాభవన్ కి వెళ్లి వినతి పత్రం ఇస్తామని చెప్పేసి ముందస్తుగా రైతులు చెప్పినప్పటికీ కూడా ఇదంతా ప్రభుత్వం అర్థం చేసుకోకుండా పోలీసులను ముందస్తుగా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎవరైతే హైదరాబాద్ రాకూడదు, ఎవరు అక్కడికి రావద్దు అన్నట్టుగా వాళ్ళ హక్కు ఏదైతే ఉందో వాళ్ళు అడగకూడదు, ప్రశ్నించకూడదు అన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందని చెప్పేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి మా గొంతును నొక్కుతున్నారని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున అడుగుతున్న ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒకటి, రైతు రుణమాఫీ కాకుండా రైతు బంధు ఊసేలేదు. తర్వాత ముఖ్యంగా పాడి రైతులకు పాల బిల్లులు రావట్లేదు. రైతుల పక్షాన ప్రభుత్వం ఉంటుందని ముందు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ, మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ చెప్పింది ఒకటి, ప్రస్తుతం ప్రభుత్వం వచ్చాక చేస్తున్నది ఒకటి అని చెప్పేసి ఇక్కడ రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే చాలా పోలీస్ స్టేషన్లో కూడా ఇంకా అక్రమంగా అరెస్టులు అంటే తీసుకొస్తా ఉన్నారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇంకా రావాల్సింది. ఏదేమైనప్పటికీ మార్గమైన చర్య అంటే ప్రశ్నించే వాళ్ళను అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి రైతు సంఘాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలుతో పాటు అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఈ అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతా ఉంది. ఎన్ని నిర్బంధాలు విధించినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, ఏది చేసినా కానీ ఖచ్చితంగా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అడుగడుగునా నిలదీస్తాం, అడుగుతాం, ఆ హక్కు వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది చేసే వరకు కూడా వెంటాడతామని చెప్పేసి కూడా ఇక్కడ నేతలతో పాటు రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. సూర్యాపేట జిల్లాలో రైతుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, కోదాడ, నల్గొండ నుంచి చలో ప్రజాభవన్ కు బయలుదేరిన అన్నదాతలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. అర్ధరాత్రి నుంచే అరెస్టులు కొనసాగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభవన్ ను ముట్టడించి తీరుతామంటున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కిషోరన్న నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఖండిస్తున్నాం ముందస్తు అరెస్టులను, ముందస్తు అరెస్టులను. హైదరాబాద్ ప్రజాభవన్ ముట్టడి కోసం వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులమైన మమ్మల్ని రైతు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. జాప్యం చేయకుండా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేసి మాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల ముందస్తు అరెస్టులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సింధూర, నిన్న అర్ధరాత్రి నుంచి కూడా రైతులు ఇళ్లలోకి చొరబడి బలవంతంగా నిర్బంధకాండ చేస్తూ ఎక్కడికక్కడ కూడా రైతుల కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది.
ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం చెప్పినట్టుగానే 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేసి ఈ రోజు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా, ఎలాంటి రాజకీయ సంబంధించినటువంటి నాయకులతో సంబంధం లేకుండా రైతులే తరలి వెళ్లి తమ డిమాండ్ ను సీఎంకు తెలిపేందుకు ఈ రోజు హైదరాబాద్ వెళ్తారన్న సమాచారంతో ఎక్కడికక్కడ కూడా నిర్బంధకాండ చేస్తూ, ముందస్తు అరెస్టు చేస్తూ ఒక భయానకరమైనటువంటి వాతావరణం నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. తుమ్మలగిరి, సూర్యాపేట, గోదాడ, హుజూర్నగర్, మిరాల్గూడ, దేవరకొండ ప్రాంతంలో అయితే వారి కుటుంబ సభ్యులను కూడా బలవంతంగా లాక్కొచ్చి స్టేషన్ లో నిర్బంధించినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంత నిర్బంధకాండ ఎప్పుడు కూడా చూడలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాం, కొత్తగా ఏది కూడా డిమాండ్ చేయట్లేదు. ఎలాంటి అర్హతలు ఉన్నా కూడా రైతు రుణమాఫీ కాకుండా ఈరోజు మనోవేదనకు గురవుతా ఉన్నాం. రైతు రుణమాఫీకి సంబంధించి ముందు రేషన్ కార్డు అవసరం లేదన్నారు, కానీ ఈ రోజు రేషన్ కార్డు నిబంధన పెట్టి ఒక యూనిట్ గా పెట్టి మా కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యయుతంగా తమకు డిమాండ్ తెలిపేందుకు హైదరాబాద్ వెళ్తున్నటువంటి తమనందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక నిర్బంధకాండ చేస్తా ఉంది. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రైతులతో పెట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఒక తప్పు చేస్తా ఉంది. రైతుల్ని వేదన గురి చేస్తా ఉంది, రైతుల్ని వేధిస్తా ఉంది. కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్ కు లాక్ రావడం అనేది ఇది అప్రజాస్వామికం అని రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రామ్. రేవంత్ సర్కార్ రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలను అక్రమంగా అరెస్ట్ చేస్తోంది. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. శాంతియుతంగా ప్రజాభవన్ కు తరలివస్తున్న వేలాది మంది అన్నదాతలను అడ్డుకుంటున్నారు. ప్రజాపాలన అని చెప్పి పోలీసు రాజ్యంగా మార్చిన ముఖ్యమంత్రి తీరును తెలంగాణ సమాజం ఎండగడుతోంది. రైతులనే సోయి కూడా లేకుండా అరెస్టులకు పాల్పడటాన్ని అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తే సర్కార్ ఇలా వ్యవహరించటం ఏంటని రైతన్నలు నిప్పులు చెరుగుతున్నారు. ఎద్దేడ్చిన యవసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని హెచ్చరిస్తున్నారు. సర్కార్ తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ప్రజాభవన్ను ముట్టడించే తీరుతామని సవాల్ విసురుతున్నారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.